హాయ్ వ్యూస్. నిన్న చిరంజీవికి సంబంధించి సోషల్ మీడియాలో కానీ బయట ఓపెన్ ప్లాట్ఫామ్ మీద కానీ కొంతమంది మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళలో సెలబ్రిటీలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కామన్ మ్యాన్లు ఉన్నారు, ఫెమినిస్టులు ఉన్నారు, ఇంకా ఆడవాళ్ళ కోసమే మేము పుట్టామని చెప్పేసి చెప్పుకునే కొంతమంది మగవాళ్ళు ఉన్నారు. అసలు ఒక్కరి పేరు కూడా మెన్షన్ చేయదలుచుకోవట్లా, ప్రాక్టికల్గా ఉన్నది మాట్లాడదాం. చిరంజీవి గారు చాలా సంతోషంగా ఆనందంగా తన ఇంట్లో మొత్తం ఆడపిల్లలు ఉన్నారని, ఇంట్లో ఉంటే లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉన్నట్టు నేను ఫీల్ అవుతానని, బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని చెప్తూ రే చరణ్ తర్వాత దట్ మీన్స్ మన క్లీంకార బంగారతల్లి తర్వాత నాకు ఒక మనవణ్ణి ఇవ్వరా, మన వంశం కంటిన్యూ అవ్వాలరా, మరలా చెప్తాను మన వంశం కంటిన్యూ అవ్వాలరా, మరలా ఆడపిల్ల పుట్టిదని భయంగా ఉందిరా అంటూ చాలా నవ్వుతూ సరదాగా చెప్పారు. ఇందులో మన షర్మిల జగన్ చెల్లెలు ఆడపిల్ల అంటే ఏంటి, అక్కడ పిల్ల అంతేనా. ఇప్పుడు మన మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంతా వేరే ఇంటికి వెళ్ళాల్సి ఉండలే కదండి. నేను రామ్ చరణ్కి ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, చిరంజీవి గారికి వచ్చేసి మనవడు ఉంటాడు కదండి, వాళ్ళ వంశం కంటిన్యూ అయింది కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలని బంగారంలా చూసుకుంటాడు చిరంజీవి. వాళ్ళ అక్క చెల్లెలని, తర్వాత కూతుర్లని, మనవరాలని, అందరిని కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీ అనే కాదు, ఓవరాల్ ఇండియా మొత్తం మీద మీరు చూసుకున్నా తన తోడబుట్టిన వాళ్ళకి విలువైనటువంటి ఆస్తులు ఇచ్చిన వారిలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు చిరంజీవి. తన కోసం కొనుక్కున్నటువంటి ఆస్తులను కూడా వాళ్ళ చెల్లెలకి ఇచ్చారు ఆయన. రేట్లు పెరిగాయి, మీకు బాగుండి తీసుకోండి అమ్మా. ఇక తన కూతురు శ్రీజ ఫస్ట్ పెళ్ళి ఎలా జరిగింది, రెండో పెళ్ళి ఎలా జరిగింది, ఇప్పుడు ఆమె ఎక్కడుంది ఏంటో తెలిసింది. మీరు క్రాస్ చెక్ చేయండి. ఏ రోజన్నా ఎక్కడైనా చిరంజీవి సినిమాలో కానీ బయట కానీ ఆడపిల్లలని ఆడవారిని హేళన చేస్తే తక్కువ చేస్తే ఒక మాటని మాట్లాడాడు. అటువంటి చిరంజీవి మహిళా లోకానికి అసలు ఎలా చెప్పాలి, ఏదో తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడు అన్నట్టుగా, ఆడవాళ్ళు అంటే భయం వేస్తుంది వాళ్ళు పుడితే అన్నట్టు, అసలు ఇక మహిళల్ని ఇంకా చంపేద్దాం అనుకుంటున్నాడు, ఆడపిల్ల అంటే ఆయనకు నచ్చదు. ఇలా కొంతమంది మాట్లాడే విధానం చూసి ఇంత బుద్ధి బుర్రాజ్ఞానం లేకుండా నరేంద్ర బాబు అనిపించింది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. రాజుల నుంచి చక్రవర్తుల నుంచి నేడు ఉన్నటువంటి పొలిటీషియన్ల వరకు మీ ఇంట్లో మీ చుట్టుపక్కల మీతో సహా మగబిడ్డ పుడితే వంశం నిలబడిద్దని, మగబిడ్డ పుడితే ఆ తర్వాత కంటిన్యూ అయ్యిద్దని ఇలా అందరూ అనుకుంటూనే ఉంటారు కదా. అలా చిరంజీవి గారు అనుకున్నారు తప్ప ఉన్నటువంటి ఆడపిల్లలకు సంబంధించి ఆయన ఇబ్బంది పడుతున్నట్టు, ఉన్నటువంటి ఆడపిల్లలకి వల్ల ఆయన కోల్పోతున్నట్టు ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడాల. చక్కగా నవ్వుతూ సరదాగా తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే, ఒక మనవడు పుడితే ఇంట్లో మొత్తం ఆడపిల్లలు ఉన్నారు, ఒక మనవడు పుడితే ఒక మగపిల్లడు ఉంటాడని చెప్పేసి కోరిక అన్నది పాపం ఆయన కోరితే దానికి కూడా ఆయన రాని మాటలు ఆయన అన్నారే, ఇంకా అంటున్నారే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎదుటిన్న వాళ్ళని ఏది పడితే అది అనటం సరదానా, లేదు పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని అనటం వల్ల మీకు ఏదో కొత్తగా ఏదైనా ఒరిగిద్దా. గజరాజు వెళ్తున్న కుక్కలు మురిగినాయి అనుకోండి, ఆ కుక్కలు లాంటి వాళ్ళు చూసి అబ్బా గజరాజు వెళ్తుంటే మన కుక్క అసలు వెనక తగ్గడం వల్ల బలరుస్తుంది అనుకుంటారు. అదే గజరాజు విలువ తెలిసిన వాళ్ళు చూసారనుకోండి, కుక్క చూసావా ఏనుగు వెళ్తుంది, ఆ కుక్క పని పాటలు లేకుండా ఏదో అరుస్తూ ఉంది, వాగుతూ ఉంది, ఏనుగు పట్టించుకొని వెళ్ళిపోతూనే ఉంది. దట్స్ ఇట్. ఇప్పుడు నేను చెప్పాల్సింది కూడా అదే, అర్థవంతులకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను.